హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఇంట్లోనే టేస్టీగా సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. రొటీన్గా చేసుకునే మినపప్పు సున్నుండల్లా కాకుండా ఈసారి అయితే ఇందులో కొద్దిగా పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే కాజు, బాదం అయితే యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని వేయించేసుకొని పౌడర్ చేసేసుకున్నాను. ఇందులోకైతే నేను షుగర్ని అయితే వేసానండి. కొంతమంది బెల్లం వేస్తారు, నేనైతే షుగర్ని పౌడర్ చేసి అయితే వేసేసుకున్నాను. ఇక దీంట్లోకైతే నెయ్యి వేడివేడిగా కాంచి వేసి ఇలా ఉండలు చేస్తుంటే అబ్బా అసలు చూస్తుంటేనే స్మెల్కి నోరూరిపోతుంది. పక్కన మా పిల్లలు అయితే ఎంతసేపు మమ్మీ తొందరగా ఇవ్వు అన్నట్లు నన్ను సత్తాయిచ్చేస్తున్నారు. నిజంగా అంత టేస్ట్గా ఉందండి. స్మెల్ చూస్తేనే అంత టెంప్టింగ్గా ఉంది. నేను ఎప్పుడు కూడాను వట్టి మినపప్పులతోనే సున్నుండలు చేశాను. ఇలా వెరైటీగా చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. నిజంగా దీన్ని తినడం వల్ల పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి. మనం స్కూల్కి రకరకాల స్నాక్స్ పెడుతూ ఉంటాము, అలా కాకుండా వీటిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వాళ్ళకైతే స్నాక్స్ పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. అందులో వీళ్ళకి హెల్దీ కూడాను. నెయ్యి మంచిదే, అలాగే మినపప్పు ఇలా అన్ని దాంట్లో వేసాం కదా, బాదం కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ అన్నీ హెల్త్కి మంచిదండి. సో నేనైతే వాళ్ళ కోసం ఇంట్లో ఇలా నైట్ అయితే ప్రిపేర్ చేశాను. దగ్గరగా ఒక 30 సున్నుండలు అయితే ప్రిపేర్ చేసి ఉంటానండి. సో మొత్తం చూశారు కదా, 30 వరకు అయితే వచ్చి ఉంటాయి. ఇంకా కొద్దిగా పిండి కూడా తీసి పెట్టాను, ఇది అయిపోయిన తర్వాత చేద్దామని. సో చూశారు కదా, ఫుల్ వీడియో కావాలంటే రేపు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.